ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు పెంచి అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు పింఛన్లు స్వయంగా వారి ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా కొంతమంది అర్హతలున్నప్పటికీ పింఛన్లు పొందడం లేదు. ప్రభుత్వం ఎవరికి ఎంత పింఛన్లు అందిస్తుంది, అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాల కోసం ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పొందడానికి అర్హులెవరంటే వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టేవారు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ఇజ్రాలు, HIV బాధితులు, డ్రమ్మర్లు, చేతి వృత్తుల వారు. సాధారణ లబ్ధిదారులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, పూర్తి వికలాంగులకు 15,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధులు అనగా కిడ్నీ సంబంధిత వ్యాధులు, తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది. కొత్తగా పింఛన్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికోసం ప్రభుత్వ అధికార పోర్టల్ ఓపెన్ చేసింది, కానీ ఇంకా డాక్యుమెంట్ అందుబాటులో ఉంచలేదు. మరికొన్ని రోజుల్లో డాక్యుమెంట్ పెట్టే అవకాశం ఉంది. అయితే ఎలా అప్లై చేసుకోవాలో గైడెన్స్ ఇచ్చారు అధికారులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. ఇలా స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రభుత్వ అధికారిక పోర్టల్ని క్లిక్ చేయండి. ఆ పోర్టల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫామ్ని ఎంపిక చేసుకుని డౌన్లోడ్ చేయండి. ఆ ఫామ్ని ప్రింట్ తీసుకుని మీ పూర్తి వివరాలతో నింపండి. పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ మొదలైన అన్ని అవసరమైన వివరాలు నింపండి. చిరునామా, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వంటి అవసరమైన పత్రాలను దరఖాస్తుకు జత చేయండి. పూర్తి చేసిన ఫారంను, పత్రాలను సమీప గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించండి. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాగంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి పింఛన్లకు సంబంధించిన అధికారిక పోర్టల్కి వెళ్ళండి. స్క్రీన్ రైట్ సైడ్ ఉన్న లాగిన్ ఎంపిక చేసుకోండి. క్రెడెన్షియల్ను నమోదు చేయండి. మీ వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ని అందించండి. ఆ తర్వాత గెట్ OTP ఎంపికపై క్లిక్ చేయండి. ఆపై మీ రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కు వచ్చి OTPని అక్కడ నమోదు చేయండి. అనంతరం వచ్చిన పేజీలో మీ దరఖాస్తును పూర్తి చేయడానికి పోర్టల్లోని సూచనలను అనుసరించండి. డాక్యుమెంట్లు, వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి రాగానే మీకు తెలియచేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం 086624100117 నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అడ్రస్కి వెళ్ళి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.